సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని పటేల్గూడ పరిధిలోని SLN2 కాలనీ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పర్యటించారు. కొన్ని సంవత్సరాలుగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి మాట్లాడిన ఆయన SLN2 కాలనీకి రాకపోకలు ఒకే మార్గం ఉండటం వల్ల ఏదైనా సమస్య వస్తే కాలనీ వాసులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనికోసం పలు దఫాలుగా కాలనీ వాసులు కనెక్టివిటీ రోడ్ కోసం మాణిక్ యాదవ్ను కలవగా సమస్యను పరిష్కరించాలని ఆయన మున్సిపల్ కమిషనర్ కోరారు. ఈ సమస్య వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని చేయని పక్షంలో పటేల్గూడ కాలనీ వాసుల కోసం ధర్నా చేయడానికి కూడా వెనుకాడమని ఐలాపూర్ మాణిక్ యాదవ్ అన్నారు. గత పాలకుల నిర్వహణ వల్ల కాలనీ వాసులు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్య కోసం తమ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అతి త్వరలో మహాధర్నా చేపడతామనగా అధికారి యంత్రాంగం కదిలి ట్రాన్స్ఫార్మర్స్ రావడం జరిగిందని వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ని త్వరగా ఏర్పాటు చేయాలని మాణిక్ యాదవ్ అన్నారు. వచ్చే వర్షాకాలంలోగా నాలాలన్నీ ప్రక్షాళన చేసి వర్షపు నీరు నిల్వకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ని కోరారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడ చెందిన SLN2 కాలనీ వద్ద మనం ఉన్నాం. మరి ఇది మీ పక్కన కనిపించేది నాలా, ఒక కెమెరా సైడ్ మీ పక్కన కనిపించేది నాలా. మరి దీన్ని ఇంత మొత్తం మూసేస్తూ ఉన్నారు, ఎంక్రోజర్స్. గతంలో చాలా పెద్దగా ఉన్న నాలా ఇప్పుడు ఇక్కడ దగ్గర దాకా తెచ్చిర్రు. మరి SLN2 కాలనీలో 400 కుటుంబాలు ఉన్నాయి, 3000 మంది జనాభా ఉన్నారు. దీనికి ఒకటే ఒక కనెక్టివిటీ రోడ్, ఒక చిన్న బ్రిడ్జ్ చేసి, ఒక 20 ఫీట్ల బ్రిడ్జ్ చేసి, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వీళ్ళు నిత్యం పోతూ వస్తూ ఉంటారు. అది ఎప్పుడు కూలుతో ఎవరికి అర్థం కాదు. మరి ఇక్కడ ఉన్న గృహిణీలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ మరి దాని మీద పోతప్పుడు వాళ్ళు చాలా భయపడతా ఉన్నారు. నాకు 10 సార్లు వాళ్ళు నాకు చెప్పారు, అన్న దీని వైపు కొంచెం చూడండి అని చెప్తే ఈరోజు వచ్చి చూసిన. మేడం మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కసారి ఈ పటేల్గూడలోని SLN2 కాలనీ వైపు మీరు ఒకసారి చూడండి. ఎంక్రోచెస్ ఏ విధంగా ఉన్నారంటే ఈ పటేల్గూడ పరిధిలోని కాలనీస్లలో కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ దిమ్మె కట్టడానికి 2 అడుగుల జాగా కూడా ఇక్కడ లేదు. ఆ విధంగా ఈ కాలనీస్ నిర్మించారు. మరి ఇక్కడ ఉండే చదువుకున్న వాళ్ళందరూ కూడా రోజు ఏ కాలనీకి పోయినా కానీ సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఓ కాలనీ పోతే డ్రైనేజ్ ఇష్యూ, ఓ కాలనీ పోతే ఎలక్ట్రిసిటీ ఇష్యూ, ఓ కాలనీ పోతే CC రోడ్ ఇష్యూ. ఎక్కడి సమస్యలు అక్కడ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు చేసుకొని ఇక్కడ అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని అవతల పడ్డారు. ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ ఉన్న దొంగలు గతంలో ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ ఏ విధంగా అంటే కనీసం ఒక నిలబడనీకే ఒక జాగా కూడా లేకుండా, ఒక కమ్యూనిటీ హాల్ లేకుండా, ఒక ట్రాన్స్ఫార్మ్ దిమ్మె కట్టుకుని ఒక ట్రాన్స్ఫార్మ్ దిమ్మె జాగా కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు చేసి ఈరోజు ఈ IT ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి? రేపు మీరందరూ సంతోషంగా ఉన్నారు, రేపు వర్షం పడుతుంది. ముందస్తు చర్యగా నేను చెప్తా ఉన్నా, ఈ హరివిల్లు కాలనీ కానీ SLN2 కానీ వర్షం వస్తే మోకాళ్ళ వంటి వాటర్ వస్తూ ఉన్నాయి. ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఇప్పుడే రండి, ఇంకా 2 నెలల్లో 3 నెలలు అయితే వర్షాకాలం వస్తుంది. ఒక్కసారి వచ్చి ఆ బ్రిడ్జ్ మరమ్మతు చేయండి. ఇక్కడ ఉన్న పూడికని ఈ కాలువని పూడిక తీయండి. లేకపోతే ఈ IT ఎంప్లాయీస్ వీళ్ళ జీవనాధారం చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు జాబులు చేసుకుని చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు కానీ స్కూల్స్ కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కసారి వచ్చి మీరు దాన్ని ఒక పర్యవేక్షించి దీనికి కారకులలో ఆ దుర్మార్గులని ఇమీడియట్ గా మీరు శిక్షించాలని కోరుకుంటూ ఇప్పుడు మా కాలనీ మిత్రులు మాట్లాడతారు. గౌరవనీయులైన మన మున్సిపల్ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. సృజన లక్ష్మీనగర్ కాలనీ phase 2 నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ గత 6-7 ఏళ్లుగా కూడా ఇదే పరిస్థితి ఉంది. యాక్చువల్గా 2020 నుంచి చూస్తే ఆల్మోస్ట్ కాలనీ మొత్తం మునిగిపోయింది. ఆల్మోస్ట్ ఒక 7-8 లైన్స్ కూడా మొత్తం మునిగిపోయినాయి. మాకున్నది ఒకటే బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ తోనే వెళ్ళాలి, ఆ బ్రిడ్జ్ నుంచే బయటికి రావాలి. సో మాకు లాస్ట్ టైం కూడా మేము ఎలక్షన్స్ టైంలో మేము ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. వచ్చి చూసారు తప్ప ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు మాకు. రేపు ఇప్పుడు అంతా ఈ ఎంక్రోచ్మెంట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఎంక్రోచ్మెంట్ వల్ల మొత్తం ఆ నాలా అంతా కుడి దగ్గరికి అయిపోయి మొత్తం దారి లేక మొత్తం కాలనీలోకి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్ అంతా. సో ఈ ఇబ్బంది వల్ల మేము చాలా
చాలా నష్టపోతున్నాం. యాక్చువల్లీ మాకు కాలనీలో సరైన కమ్యూనిటీ హాల్ లేదు, సరైన ఫెసిలిటీస్ లేవు, ఎమ్యూనిటీస్ ఏం లేవు. అయినా కూడా మేము కష్టపడి రూపాయి కూడా పెట్టుకుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కొనుక్కున్నాం. బట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మాకు రోడ్లు వేస్తారని చెప్పేసి, రోడ్డు ఉంటుందని చెప్పి అమ్మారు మాకు బిల్డర్లు. ఇప్పుడు ఆ రోడ్డు కూడా పరిస్థితి లేదు మాకు. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది అంటే అన్నవారి ద్వారా మా కాలనీ తరపున కూడా మేము రిక్వెస్ట్ చేసేది అంటే మాకు ఈ పూటకైతే ఉందో అది తీసి సరిగ్గా మా కాలనీకి మంచి దారి చూపించారని, ఇంకో ఆల్టర్నేట్ రోడ్ లేకుండా మా కాలనీ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆల్టర్నేట్ రోడ్డు కూడా మాకు త్వరలో శాంక్షన్ చేసి మీరు వచ్చి మున్సిపల్ ఆఫీసర్ గారు మీరు వచ్చి మా కాలనీ పరిస్థితి చూసి మేమందరం మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మాకు ఈ అయితే ఇబ్బందులు ఉన్నాయో మీరు తీర్చారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్న ముఖ్యంగా మాణిక్ యాదవ్ అన్న ఈ రోజు వచ్చి మా పరిస్థితిని పరిశీలించినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. 6 సంవత్సరాలుగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ బయటికి మా ఉద్యోగాలు వెళ్ళడానికి సరైనటువంటి మార్గం లేక 6 సంవత్సరాలుగా సతమతం అవుతూ ఈ విషయాన్ని ఎంతమంది దృష్టికి తీసుకెళ్లినా సరే పరిష్కారం అవ్వకుండా మేము ఇక్కడే మగ్గుతున్నటువంటి దుస్థితి ఇది. వర్షాకాలం అయితే భయంకరమైన వాటర్ తో మునిగిపోయి పాల ప్యాకెట్లు కూడా లోపలికి రానిటువంటి సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో ఇబ్బంది పడ్డాము. ఈ రోజు మేము అడిగేది ఒకే ఒక్క విషయం మాట్లాడుతున్నాము. ఈ 3000 ప్రజలకి బయటకు వెళ్లేటువంటి మార్గం ఏంటి? ఒకవేళ కనుక ఉన్న చిన్న బ్రిడ్జ్ కనుక పడిపోతే 3000 మందికి బయటకు వెళ్లే మార్గం ఏంటి? ఆ పిల్లలు బయటకు వెళ్తారు, వృద్ధులు ఎలా బయటకు వెళ్తారు? ఓకేనా, భార్య భర్తలు వాళ్ళు జాబులు చేయడానికి బయటకు వెళ్లాలంటే అలాగా. ఒక్కొక్క సందర్భాల్లో రోడ్డు వర్క్స్ ఏమైనా జరిగితే ఆ వారం రోజులు జరిగినా 10 రోజులు జరిగినా సరే ఈ మొత్తం ఈ 10 రోడ్లు నడుచుకుంటూ వెళ్లడం తప్పితే మా వాహనాలు మేము వాడుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితి. ఎంతో మార్గం ఉన్నా సరే బ్యాక్ సైడ్ నుండి మంచి మార్గం ఉంది. ఇక్కడ నుండి ఆ మార్గాన్ని మీరు మాకు బయటకు వెళ్లేటువంటి మార్గంగా పటాన్చెరు కనెక్టివిటీ మార్గంగా మాకు చేసి పెడతారని పర్టికులర్ గా మున్సిపల్ చైర్మన్ గారిని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మా యొక్క 3000 ప్రజలకి ఒక బయటకు వెళ్లేటువంటి మార్గాన్ని మాకు చేసి పెడతారని మేము విజ్ఞప్తి తెలియపరుస్తున్నాం.